ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2021 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ యొక్క మహాగణపతి మహాప్రసాదం కోసం ఎంతో మంది ముందుకొచ్చి నిరాశపడ్డారు. అలాంటి వారి కోసం ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అవకాశం ముందుకొచ్చింది. ఒక చిన్న చిరు కార్యక్రమం ఉండే కానీ భక్తులకు ఆలస్యం అవుతుంది కావున ముందుగా మహాప్రసాదం వేలంపాట జరిగిన తర్వాత ఈ చిరు సన్మానం మనం జరుపుకుందామని చెప్పారు. అందుకే ఈ యొక్క అందరూ ఎంతగానో ఎదురు చూసినటువంటి మహాప్రసాదం గణనాథుని యొక్క మహాప్రసాదం 11 రోజులు కాలనీ వారసే ఓం శ్రీ గణేశాయ నమః అంటూ ప్రతి ఏక గంతుతో కాలనీ వాసులు కూడా ఓం శ్రీ గణేశాయ నమః అంటూ పూజలు చేసేటువంటి మహాప్రసాదం యొక్క వేలంపాట మొదలు కాబోతుంది. కావున ఉత్సాహవంతులు ఎవరైనా సరే యొక్క వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అసోసియేషన్ యొక్క వేలంపాట 5,001 రూపాయి. అసోసియేషన్ యొక్క వేలంపాట 5,001 రూపాయి. పూర్ణచంద్రరావు గారి పాట 10,000 రూపాయలు. రాజేష్ రామ్ గారి పాట 15,000. మల్లారెడ్డి గారి పాట ఆయనకు తెలుసు అందుకే 1,00,000 రూపాయలు. ఎక్కడ లేని చరిత్ర ఒకేసారి 1,00,000 రూపాయలు. మా కే మల్లారెడ్డి గారు 1,00,000 రూపాయలు. జీతేందర్ గారు 1,01,000 రూపాయలు. జితేంద్రరావు గారు 1,11,000 రూపాయలు. జితేంద్రరావు గారు 1,11,000 రూపాయలు. జితేంద్రరావు గారు 1,11,000 రూపాయలు. ఆలోచించే సమయం కొంచెమే ఉందన్న మహాప్రసాదం మీ ముందుంది. జితేంద్రరావు గారు 1,11,000 రూపాయలు. మల్లారెడ్డి గారు 1,20,000 రూపాయలు. మల్లారెడ్డి గారు 1,20,000 రూపాయలు. ఆ కృష్ణ రిజిస్టర్ డయాగ్నోస్టిక్ మోహన్ గారు. జితేంద్రరావు గారు 1,25,000. సన్నాయి శేఖర్ గారు 1,30,000. సన్నాయి శేఖర్ గారు 1,30,000. మురుగేష్ గారు 1,40,000. మురుగేష్ గారి పాట 1,40,000 రూపాయలు. ఉపేందర్ గారు 1,50,000. శోభా కిరాణా జనరల్ స్టోర్స్ అధినేత డి శోభా ఉపేందర్ గారు 1,50,000. 1,50,000. జితేంద్రరావు గారి పాట 1,60,000. జితేంద్రరావు గారి పాట 1,60,000. ఆయనకు తెలుసు కొన్నవాళ్ళు బయటి వాళ్ళు కాదు, నలుగురు మనవాళ్ళే. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందిరు, ఆరోగ్యంగాను మానసికంగాను అభివృద్ధి పరంగాను అన్ని విధాలుగా. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం ఒక గొప్ప సంకల్పం కోసం మనము వినాయకుడు నిర్మిస్తే ఎంతటి లాభాలు ఉంటాయో మనం చూసినాము. జితేంద్రరావు గారు 1,60,000. మల్లారెడ్డి గారు 365 రోజులు పెంచున్నారు రేపటి నుంచి. వినాయకుడి మొదటి లడ్డు జితేంద్రరావు గారు 1,60,000 రూపాయలు. జితేంద్రరావు గారు 1,60,000 రూపాయలు. సత్యరెడ్డి గారు జితేంద్రరావు గారు ఈరణంకులు గారికి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరణంకులు గారు పైకి రండి. మొదటి లడ్డు ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు లడ్డు దక్కించుకున్న వారు ఎలా అభివృద్ధి చెందారో మనకు తెలుసు. అందుకే ముందుకు వస్తున్నారు మన జితేంద్రరావు గారు. 1,60,000 రూపాయలు. 1,60,000 రూపాయలు. 1,60,000 రూపాయలు.
1,60,000 రూపాయలు. జితేందర్ రామ్ గారు 1,60,000 రూపాయలు. మన వినాయకుని మొదటి లడ్డు గత 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు లడ్డు దక్కించుకున్న వాళ్ళు మనం చూడాలంటే పైకెత్తి చూడాలి, అంత పైకి వాళ్ళు. దాని అరుదైన ఎలా ఉంటుంది మహాప్రసాదంలో ఉన్నటువంటి వాల్యూ అది. జితేంద్రరావు గారు తెలుసు, ఇక్కడ ఉన్నారు జితేంద్రరావు గారు. 1,60,000 జితేంద్రరావు గారు. ఇంకా ఎవరైనా మురుగేష్ గారు, సిద్ధిరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మధు గారు అన్న. హలో 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 జితేంద్రరావు గారు 1,60,000 రూపాయలు. అన్న ప్రదీప్ గారు, కృష్ణ కృష్ణ 1,60,000 రూపాయలు. రాజేష్ రామ్ గారు. కాలనీ అధ్యక్షులు రాజేష్ రామ్ గారు 1,60,000 రూపాయలు. ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ రామ్ గారు 1,61,000 రూపాయలు. 1,60,000 రూపాయలు. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి తర్వాత పోయిన తర్వాత ఇబ్బంది పడవద్దు. మహేంద్ర నాయక్ గారు తెలుసు మీకు లాస్ట్ ఇయర్ వచ్చి అన్నాయిపోతే వినాయక చవితి అంటున్నావు, ఏ బేస్మెంట్ ఎక్కడ లేదు అన్నావు, ఏమైంది? మహేంద్ర నాయక్ గారు, జితేందర్ రామ్ గారు ఇక్కడున్నారు. కాళ్ళ అధ్యక్షులు 1,60,000 తెలుసు. జితేందర్ రామ్ గారు కదా చూస్తూనే ఉన్నారు. జితేందర్ రామ్ గారు 1,62,000. జితేందర్ రామ్ గారు 1,62,000. శోభా కిరాణా జనరల్స్ మా ఉపేంద్ర గారు మాట్లాడతారు. వచ్చే 2 అయినా పోయినసారి 4 అయితే 2 షాపులు పోయినసారి 4 సూపర్ మార్కెట్ పెట్టాలని దయచేసి కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడు కూడా జితేందర్ రామ్ గారు 1,62,000 రూపాయలు. అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎవరు ఉంటారో ఈ సంవత్సరం అదృష్టాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతారని చూస్తున్నారు. అదృష్టం జితేందర్ రామ్ గారి చేతిలో ఉంది. ఇప్పుడైతే ఆయన అయితే అడిగి పట్టుకున్నారు, నాకే అదృష్టం కావాలి అని. కాలనీ వాళ్ళ పుణ్యం మొత్తం తీసుకుపోతా అంటాడు. జితేందర్ రామ్ గారు 1,61,000 రూపాయలు. జితేందర్ రామ్ గారు 1,62,000 రూపాయలు. అలా ఇంకెవరైనా సరే తర్వాత చేర్చారిన తర్వాత లేదు. ఇదే చివరి వినాయకుడు, ఇదే చివరి లడ్డు ఈ సంవత్సరం మాత్రం. మన బడా గణేష్ కర్తవ్య గణనాథుడు కూడా గంగమూడిలో ఈరోజు 12 గంటలకి చేరుకున్నాడు. ఒక్క గణాలే వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ మన మురుగేష్ గారు 1,63,000. మురుగేష్ గారు 1,63,000. మురుగేష్ గారు 1,63,000. 1,63,000 మన మురుగేష్ గారు. జితేందర్ రామ్ గారు 1,64,000. జితేందర్ రామ్ గారు 1,64,000. మాధవరావు సార్ ఆలోచించకండి. ఆలోచన చాలా చాలా తప్పు. మీరు చెప్తారు కదా రేపు చేసామని ఈరోజు చేయాలి. చించండి ఏం కాదు, అది మన అదృష్టం కోసమే. జితేందర్ రామ్ గారు 1,64,000. జితేందర్ గారు 1,64,000. మన మురుగేష్ గారు 1,65,000. మురుగేష్ గారి పాట 1,65,000. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. మహాప్రసాదం ఈ అదృష్టాన్ని ఎవరు దిక్కులు. తుకారాం యాదవ్ గారు, పైరెడ్డి గారు ప్రతి ఒక్క వీడియో భాగస్వాములు సార్. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములే.
మురుగేష్ గారు 1,65,000. మురుగేష్ గారు 1,65,000. మురుగేష్ గారు 1,65,000. ఎవరైనా సరే అవకాశం ఉంది. ఇంకా ఉంది. ఇప్పుడే విచ్చేసినటువంటి నాగార్జున కొండపంతులు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. నాగార్జున కొండపంతులు గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మురుగేష్ గారు అక్షరాల 1,65,000. ఇప్పుడే ఇచ్చిన సుధాకర్ గారికి వేదికపైకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మురుగేష్ గారు 1,65,000. చాయిస్ ఈస్ యువర్స్, గాడ్ ఈస్ హియర్. మురుగేష్ గారు 1,65,000. మురుగేష్ గారు 1,65,000. సమయం చాలా తక్కువ ఉంది. దయచేసి మళ్ళీ నేను పాడుతుండే ఇంకా ఆపలేని అనొద్దు. వన్స్ మోర్, మురుగేష్ గారు 1,65,000. మురుగేష్ గారు 1,65,000. ఎవరైనా అవకాశం ఉంటే జితేంద్ర రామ్ గారికి తెలుసు, ఎందుకంటే ఆ మహిమైన చూసింది కళ్ళారు కాబట్టి. జితేంద్ర రామ్ గారు 1,66,000. జితేంద్ర రామ్ గారు 1,66,000. ఇంకా అవకాశం ఉంది. దయచేసి పోయిన తర్వాత ఆలోచన చేయొద్దు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాలనీ ఏకకంఠంతో ఓం నమో గణేశాయ నమః అంటూ కాలనీ మొత్తం చేసినటువంటి 11 రోజుల పూజ ఫలితమే ఈ యొక్క లడ్డు ప్రసాదం. లడ్డు ప్రసాదానికి ఎప్పుడు కూడా మనం వెల పెట్టలేము, లడ్డు ప్రసాదం కొనలేము. కానీ జరుగుతున్న కార్యం జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాము. జితేంద్ర రామ్ గారు 1,66,000. ఇంకా అవకాశం ఉందన్నా, 2 నిమిషాలు ఛాన్స్ ఉంది. జితేంద్ర రామ్ గారు 1,66,000. రెండోసారి చివరి అవకాశం. ఇంకెవరైనా అటు ఇటు అయినా సరే, ఎట్టయితో తెలియదు. చివరి వరకు అదృష్టాన్ని ఎవరిస్తో చెప్పలేము. ఇంకా లాస్ట్ ఇప్పుడు పిడికిలతో బిగించుకున్నాడు జితేంద్ర గారు. 1,66,000. ఇంకే ఉన్నారా? జితేంద్ర రామ్ గారు 1,66,000. జితేంద్ర గారు 1,66,000. జితేంద్ర గారు 1,66,000కి మహాప్రసాదం దక్కించుకున్నారు. అసోసియేషన్ సభ్యులకు దండేసి రావాల్సింది కోరుతున్నాము. జితేంద్ర రామ్ గారు లడ్డు 2,20,000. 1,66,000 అలాగే రెండవ లడ్డు మహాప్రసాదం ఇంకా రెండవ లడ్డు రూపంలోనే మిగిలి ఉంది. ఇప్పుడే వచ్చిన నవీన్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతాము. నవీన్ గారు వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాం. నవీన్ గారు దయచేసి వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాం. నవీన్ అన్న అయిపోయిన అవకాశం అనుకున్న వారికి అన్న డీజే అన్న గొంతు సౌండ్ పెట్టింది కదా. అవకాశం అయిపోయింది అనుకునే వారికి, అలాగే మా గౌరవనీయులు పెద్దలు ఉపేందర్ గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపేందర్ గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి లడ్డును అక్షరాల 1,66,000 రూపాయలకు మన కాలనీ అసోసియేషన్ సభ్యులు జితేంద్ర రామ్ గారు దక్కించుకున్నారు. నా డీజే పెట్టకనా
ఛాన్స్ ఉంది ఇవ్వనా? మొదటి మహాప్రసాదం గెలుచుకున్న వ్యక్తి మన జితేంద్ర రామ్ గారు. ఇంకా ఇవ్వడానికి 11 గంటల సమయం ఉన్నా సరే ఇప్పుడే కొన్న 5 నిమిషాల్లోనే 1,66,000 రూపాయలు ఎన్టీఆర్ నగర్ అసోసియేషన్ అకౌంట్ లో వేసుకుని చెక్ అందజేశారు. వారికి వారి కుటుంబానికి యొక్క